మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఇరుపక్షాల ఉమ్మడి ప్రకటన విడుదల చేసేశాయి. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తోంది ప్రపంచం. కాగా కాల్పుల విరమణ ఒప్పందంపై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు శాంతి చర్చల వేళ కూడా రష్యా ఉక్రెయిన్ దళాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకంపై ఒప్పందం ఎటూ తేలకుండా వారి భేటీ ముగిసింది. ఆ తర్వాత ఉక్రెయిన్కు అగ్రరాజ్యం సైనిక సాయం నిలిపివేసింది. ఈ పరిణామాల తర్వాత శాంతి ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. రష్యాతో తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన భేటీలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, అమెరికా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, యుద్ధం ముగింపుపై చర్చించారు. ఈ భేటీలో రష్యాతో 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది. యుఎస్ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలపై రూబియో మాట్లాడుతూ ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు తెలుపుతామన్నారు. అయితే శాంతి ఒప్పందం కోసం 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని రూబియో తేల్చి చెప్పారు. రష్యాతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. సీజ్ ఫైర్కు రష్యా కూడా అనుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు. 3 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇరువైపులా సైనికులు, పౌరులు మరణించడం విచారకరమని, ఇక దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. యుద్ధం ముగింపులో కాల్పుల విరమణ చాలా కీలకమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ను ఒప్పించాం, ఇక రష్యాతో మాట్లాడాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. సామాన్య పౌరులు మృతి చెందుతున్నారు. ఇక ఆ యుద్ధాన్ని అంతం చేయాలనుకుంటున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఉక్రెయిన్తో నిఘా సమాచార మార్పిడిపై అమెరికా తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది. 3 ఏళ్ల రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే కాల్పుల విరమణ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే భద్రతా సహాయాన్ని తిరిగి ప్రారంభించాలని వైట్ హౌస్ నిర్ణయించింది. ఒకవైపు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులు జరుపుకున్నాయి. తాజాగా రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. రాజధాని కీవ్ నగరంలో తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 2 రోజుల కిందట కర్కీవ్ రీజియన్లోని డోబ్రోపిలియా నగరంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 3 మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చివేసింది. ఫిబ్రవరి 24న ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాటో విస్తరణను నిలువరించే ప్రయత్నం, డాన్బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. తమ దేశ భద్రత కోసం నాటో సభ్యత్వం అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావించడం రష్యా అధ్యక్షుడు పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
తమ సరిహద్దుల వరకు నాటోను విస్తరించడం పుతిన్కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్కు చెందిన 5వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది రష్యా. మొదట్లో మాస్కో సేనలు దూకుడు కనబరిచిన అనంతరం పాశ్చాత్య దేశాల ఆయుధ సాయంతో కీవ్ సైతం ధీటుగా స్పందించింది. 3 ఏళ్లలో ఇరువైపులా లక్షలాది మంది సైనికులు మరణించారు. అంతకుముందు అనేక మంది గాయపడ్డారు. కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కానీ ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఎవరూ గెలవలేదు. యుద్ధంలో రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ మాత్రం కోలుకోలేని రీతిలో సర్వనాశనమైంది. ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.